ఆదేశిక సూత్రాల్ని అమలు చేయడం కోసం, డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎవరైనా ఒక ఇండివిజువల్ ప్రాపర్టీని గవర్నమెంట్ తీసుకుంటే ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళొద్దు. అంటే నువ్వు ఇట్లా అండవని ఆలోచించావేమో, నీ ప్రాపర్టీ తీసుకుంటే 31A 31B ప్రకారం నేనేం మాట్లాడను, కానీ నా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం అయితే నేను ఒప్పుకోను, ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా పెట్టుకున్నావేమో మనసులో. ఇక్కడ మేమేమంటున్నామంటే 31C అని ఇంకొక ఆర్టికల్ రాశాము. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీ ఆస్తి మేము తీసుకుంటే దాన్ని డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడం కోసమే వాడతాం, కానీ నువ్వు కోర్టుకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఛాన్స్ ఉందా వెళ్ళడానికి? అంటే ఆయనకున్నటువంటి అన్ని విండోస్ క్లోజ్ అయినాయి కదా, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయా లేదా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ ఇంటెన్షను సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ, సామ్యవాద సమాజాన్ని స్థాపించడమే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం.